లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మన ఖమ్మంలోని వైరా రోడ్ లో ఉన్నటువంటి జలాంజనేయ స్వామి వారి మందిరంలో అయితే సింధూర కుంకుమార్చన అయితే నిర్వహించడం జరిగింది. సో విశ్వ హిందూ వారి ఆధ్వర్యంలో ఇక్కడైతే ఈ కుంకుమార్చన అయితే జరిగింది. సో మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆ విశ్వ హిందూ పరిషత్ యొక్క జిల్లా అధ్యక్షురాలైనటువంటి నాగమణి గారితో మాట్లాడుతున్నాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మేడం, ఇప్పుడు ఇక్కడ ఈ కుంకుమార్చన అయితే సింధూర్ కుంకుమార్చన నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జై శ్రీరామ్ అండి. ఈ సామూహిక కుంకుమ పూజకి ఒక పాప వచ్చిందండి. నిండు నెలల గర్భిణి వచ్చి పూజ స్టార్ట్ చేసింది. అమ్మవారి పసుపు కుంకుమ మనం ఫస్ట్ గణపతిని చేస్తాము, తర్వాత అమ్మవారి పూజ చేస్తాము. చేసిన వెంటనే అమ్మాయికి నొప్పులు వచ్చాయి. ఇప్పుడు పాప పుట్టింది హాస్పిటల్ మమతా ఇక్కడ మమతా పక్కనే ఉంది, ఆ సమతాలో పుట్టింది. ఆమెను నిజంగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ ఖమ్మం జిల్లాకి, ఖమ్మంకి, భారతదేశానికి అమ్మవారి రూపంలో మనకి కంచి కామాక్షి అమ్మవారు నిదర్శనంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది మహాభాగ్యంగా భావిస్తున్నాము. ఇది చాలండి మాకు, ఇది చాలండి విజయవంతం అనడానికి కారణం వీళ్ళ పాప అండి. మాట్లాడండి ఒకసారి. హాస్పిటల్ తీసుకొని వద్దామని వస్తున్నారు. నేను ఫోన్ చేశా, అయిపోయినాక నేను హాస్పిటల్కి వెళ్తా అన్నది. సరే అని అక్కడ కూర్చోబెట్టి వచ్చింది. నేను ఇక్కడ కూర్చుంటాను వచ్చింది. కొద్దిగా పూజ చేసరికి ఆమెకి కొంచెం పెయిన్స్ వచ్చినాయి. మా ఇంకో బిడ్డ ఉంది, ఆమెకు చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. పాప పుట్టింది, బాగుంది. 3 కేజీలన్నర ఉంది, బాగుంది. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. అమ్మవారే వచ్చారు పూజలు, అంతేగా? అమ్మవారికి, కంచి కామాక్షి అమ్మవారికి జై శ్రీరామ్. చూస్తున్నారు కదండి, వాళ్ళైతే ఆనందాన్ని అయితే పంచుకున్నారు. పూజ చేస్తూ ఆడబిడ్డ అయితే పుట్టింది, ఆ అమ్మవారే దిగొచ్చారని ఆనందాన్ని అయితే మనం పంచుకుంటున్నారు. మేడం చెప్పండి, మీ పేరు? ప్రభావతి రెడ్డి. ప్రభావతి రెడ్డి గారు చెప్పండి మేడం. జై శ్రీరామ్ అండి. ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ రోజు సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా ఇంతమంది మహిళలతోటి ఇంత సామూహికంగా కుంకుమ పూజ జరగటం అనేది చాలా అరుదు. ఖమ్మం పట్టణంలో చాలా సంతోషంగా ఉందండి ఈ కుంకుమ పూజకి. అలాగే కంచి పీఠాధిపతుల దగ్గర నుంచి అమ్మవారి లక్ష్మీ రూపు రావటం కూడా జరిగింది. ప్రతి ఒక్క మహిళకి అన్ని పూజా సామాగ్రి మా కమిటీ తరఫున అందరికి సమకూర్చడము, అలాగే లక్ష్మీ రూపు ప్రతి ఒక్క సామాగ్రి కూడా అందరు మహిళలకు అందేటట్టు చాలా చక్కగా జరిగిందండి ఈ కుంకుమ పూజ. ఇంతమంది మహిళలు ఇంత సామూహికంగా ఈ విధంగా ఎంతమంది ఉంటారు? సుమారు ఎంతమందిగా పాల్గొని ఉంటారు? 2000 మంది మహిళలతోటి కుంకుమ పూజ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటం అనేది ఖమ్మంలో చాలా అరుదండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కుంకుమ పూజకు వచ్చేసిన ప్రతి మహిళలకి అందరికీ స్వామివారి అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆ దుర్గామాత అందరినీ ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ అండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు నీలిమ అండి. మీకు ఎలాంటి ఇక్కడ పూజ, ఈ కార్యక్రమం, ఈ మహిళలు, ఈ సింధూరార్చన మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన దేశంలో జరుగుతున్న అరాచకాలని అరికట్టడం గురించి మనకి సైనికులకు అండగా మేము ఉన్నామనడానికి నారీ శక్తి ద్వారా మేము ఈ సింధూరు కుంకుమార్చన కార్యక్రమం చేసుకున్నామండి. మామూలుగా 500 మందితో అనుకున్నాం, కాకపోతే 1300 మంది కంటే ఎక్కువ కావటం మాకు చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. ఇంతమంది రావటం కూడా, ఇంతమంది మహిళలు అసలు ఇంత మంది వస్తారు, ఇలా ఇంత మంచిగా అవుతుంది. అంత మంది వచ్చారండి. మేము నార్మల్ గా ఈ శ్రావణ మాసంలో అందరూ ఇంట్లో పూజలు చేసుకుంటారు కాబట్టి ఇంతమంది రావటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్ అండి. శ్రీరామ్. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. అదే నా పేరు శోభారాణి, పీజీ హ్యూమన్ రైట్స్ ఫ్యామిలీ కౌన్సిలర్, విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ దానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రముఖ్ అనమాట, అధ్యక్షురాలుగా తీసుకున్నారు. నేను ఈ కార్యక్రమం సింధూర్ కార్యక్రమం ఎప్పుడంటే మన సింధూర్ యుద్ధము ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సింధూర్ కుంకుమార్చన అని చెప్పి స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పటికీ ఒక 20 ప్రోగ్రాంలు అయినాయి హైదరాబాద్ లో. మీరు నార్మల్ గా స్టేట్ వైజ్ గా సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు? నేను హైదరాబాద్ లో 20 కంప్లీట్ చేశాను. మొత్తం తెలంగాణ అయిన తర్వాత అప్పుడు ఆంధ్ర అని ఆలోచిస్తున్నాము. అయితే ఈ కార్యక్రమానికి ఏంటంటే అన్ని మేము అక్కడ హైదరాబాద్ లో అయితే కొంతమంది కాబట్టి 200-300 మంది అట్లా 20 ప్రోగ్రామ్స్ అయినాయి. వాటికన్నిటి పూజా సామాగ్రి, తర్వాత లక్ష్మీదేవి కంచి పీఠం నుండి తెప్పించాము అనమాట. అవన్నీ కూడా ఉచితంగా అందరికి మాతృమూర్తులకు ఇవ్వడం జరుగుతుంది, కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అందులో కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి వాళ్ళకి దేశ భద్రత, దేశ క్షేమము
సైనికులు వాళ్ళ ఆయురారోగ్యాలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంపొందాలని అక్కడ ఏ గుడిలో అమ్మవారు గాని అయ్యవారు గాని ఉంటే వాళ్ళని తలుచుకుని విన్నపం సంకల్పం చేసుకుని ఈ కుంకుమార్చన చేయడం జరుగుతుంది. అంటే మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదన్న ఉద్దేశంతో మీరైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకొకటి దుష్ట శిక్షణ రక్షణార్థము అమ్మవారు మనం వెళ్ళి అక్కడ ఎక్కడ ఏం చేయలేము, హిమాలయాల్లో గాని చుట్టుపక్కల గాని కాబట్టి మనం ఇక్కడ కూర్చొని అమ్మవారిని తెలిసి అమ్మవారే వెళ్ళి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటదని ఒక మనకు దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఆ రకంగా చేయాలని నిశ్చయించుకున్నాం. ఇప్పుడు కూడా ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లలో ఒక 500 మంది 600 మంది ఉంటే కనుక వెళ్ళిపోయి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కరీంనగర్ లో ఉంది, వేములవాడ, తర్వాత భద్రాచలంలో కూడా ఉంది. జై శ్రీరామ్. శ్రీరామ్, మీ పేరు సార్? నా పేరు నాగేశ్వరరావు. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజు అయితే ఇక్కడ సింధూర్ కుంకుమార్చన అయితే కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఎలా సార్, ఎలా ఇక్కడ ఉన్న మహిళలది కానీ సహకారం కానీ ఎలా ఉంది మీకు? నేను ఖమ్మం జిల్లా గోరక్ష డిస్ట్రిక్ట్ బాధ్యుడిని. ఈరోజు ఇక్కడ కార్యక్రమంతో మెయిన్గా చూసుకోమని చెప్పేసి నాకు ఒక జిల్లా బాధ్యులు చెప్పారు. దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ సర్వీస్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ జనానికి కూడా ఈ సేవ చేయటం వల్ల పూర్తి స్థాయిలో తృప్తి చెందిన జనం కూడా బాగా స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చేసిన సేవకి చాలా తృప్తిగా మాకు అనిపించింది. అంటే చివరి నిమిషాల్లో చాలా మంది భక్తులు ఎక్కువయ్యారని అయితే విన్నాను. ఎలా అనిపిస్తుంది? అంటే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే ఈరోజు కావాల్సిన దానికన్నా మనం ఎక్కువగానే చేయగలిగినాం. అంటే మనకి ఏంటంటే ప్రస్తుతం 600 నుంచి 700 అని అనుకున్నాం ముందు. దాని ఏమైందంటే 1000 దాకా పోతే పైన కూడా దాటుద్దని చెప్పారు. దాన్ని రాత్రి వచ్చేసి మొత్తం ఏర్పాటు చేసేసి 1000 మంది కాదు 1200 మంది 1500 వచ్చినా మనం సర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి దాన్ని తగ్గట్టే ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేయగలిగినాం. నమస్తే మేడం, మీ పేరు? శైలజ. ఓకే మేడం, ఇక్కడైతే ఈ రోజు ఈ సింధూర కుంకుమార్చన నిజంగా చాలా విజయవంతమైందని చెప్పాలి. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మన ఖమ్మంలో ఈ సింధూర కుంకుమార్చన అనేది నిర్వహించడం నాకు తెలిసి ఇది మొదటిసారి అనుకుంటా. ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం? చాలా ఆనందంగా అనిపించిందమ్మా. ఎందుకంటే ఈ శ్రావణ మాసం పర్వదినాన ఇంత భారీ ఎత్తున చేయడం చాలా మంచిగా అనిపించింది. మీరు పాల్గొన్నారా పూజలో? పాల్గొన్నాను. చాలా మేడం, మీ పేరు? ఏనుకూరు గ్రామం నుంచి మినిమం ఒక 20 మెంబర్స్ వరకు ఈ కార్యక్రమానికి వచ్చారండి. భారీ ఎత్తున ఈ పూజా కార్యక్రమం జరగడం అనేది చాలా అరుదు, చాలా సంతోషంగా. ఈ విధంగా ఖమ్మం పట్టణంలో ఫస్ట్ టైం ఈ విధంగా జరగడం అనేది. నెక్స్ట్ ఇయర్ చేస్తారు కానీ తక్కువ మంది వచ్చారు జనం. దానితో పాటు ప్రతి ఒక్క మహిళలకి ఇన్ని రకాల కుంకుమ పూజకి సరిపడే ప్రతి ఒక్క వస్తువు కూడా సమకూర్చడం అనేది, అమ్మవారి రూపు లాకెట్ ఒకటి కంచెపేట నుంచి ఒకటి తీసుకొచ్చారు. ఒకటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ఈ గుడిలో జరిగిన ఈ రోజు కుంకుమ పూజకి చాలా బాగా జరిగే కార్యక్రమాలు 2000 మంది జనంతో సామూహికంగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. మా దంసలాపురం అగ్రహారం కాలనీ వారాహి టెంపుల్ మాది. స్వయంభూ తల్లి వారాహి టెంపుల్ అండి. ఇక్కడ ఈ కనగంటి నామని గారు మాకు అనుకూలంగా చాలా స్త్రీశక్తిని, మహాశక్తి, దుర్గశక్తి, విశ్వశక్తిని మేల్కొల్పుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నదండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పాల్గొనాలని నేను సంతోషంగా కోరుకుంటున్నాను. నమస్తే సార్, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి, మల్లిశెట్టి మా ఇంటి పేరు. నేను వచ్చేసి దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి దైవ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నాము. అంటే నేను దైవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాం అంటే అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే నేను భగవంతుని నమ్ముకున్న వాడిని. ఇక్కడ మహిళా శక్తి ఏంటి, అసలు ఈ సింధూరు కార్యక్రమం అనేది నామకరణం ఎలా చేశారు, ఎందుకు చేశారు? ఎందుకంటే మనకి ఆ రోజున మనకి జరిగినటువంటి యుద్ధ వాతావరణంలో ఎంతో మంది మహిళలని కుంకుమ చెరిపేసినటువంటి దుర్మార్గులు, టెర్రరిస్టులు మరి ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రవణ మాసాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతోని మరి మండలాల వేసిగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి మహిళా పెద్దలందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని మహిళలందరినీ ఒకసారికి అంటే స్వామివారి యొక్క దేవస్థానం అంటే బాలాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత వేలాదిగా భక్తులు తరలి రావటము, కుంకుమ పూజ కార్యక్రమంలో చక్కగా పాల్గొంటారండి. అలాగే కుంకుమ పూజ కార్యక్రమమే కాకుండా మరి ధనుర్మాసం ఉత్సవాలలో కూడా శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానము మన 3 టౌన్ ప్రాంతము, నేను 3 టౌన్ ప్రాంతం వాడినే శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానములో అత్యంత భక్తి శ్రద్ధలతోని ఎక్కడ చూసినా మహిళలే. ఇది నిజమమ్మా, నేనేదో చెప్తున్నాను కాదు. ఎందుకంటే
ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు వీళ్ళందరూ కూడా సంభాజి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శనలో అత్యంత భక్తి శ్రద్ధలతోని మామూలు కాదండి. కోలాటము, నా పాటలు ఉంటాయి, గోవిందనామాలు, నా కోలాటం ఉంటుంది. చక్కగా మహిళల మధ్యలో వాళ్ళు చక్కగా కోలాట, లక్ష్మణ్ గారు మీరు చక్కగా కోలాటం వేస్తున్నారని చెప్పనంటే ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఆయురారోగ్యాలు ఆ తండ్రి ప్రసాదించారు. నేను ఆ మహా తండ్రిని శ్రీ రంగనాథ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ వల్లీదేవర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ పార్వతీ పరమేశ్వరుడు, ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అంటే సరస్వతీదేవి అమ్మవారు, అంటే పేద విద్యార్థి చదవాలంటే చదువుల తల్లి సరస్వతి అమ్మవారు ఇవాళ మూలా నక్షత్రం. ఇవాళ ఈ రోజు మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రంలో మరి అమ్మవారు జన్మించింది. ఆ నక్షత్రం రోజున మహిళలందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోని మరి ఇంతమంది మహిళలతోని మరి ఎంతో మంది టీవీ, మరి మన సుమన్ టీవీ వారి ఆధ్వర్యము, ఖమ్మం టీవీ వారి ఆధ్వర్యము, మరి ఎన్టీవీ వారు, మరి ఎంతో మంది మరి ఉన్నటువంటి కళాకారుల బృందం ఆధ్వర్యంలో చక్కగా సుమన్ టీవీ వారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని మరి మీరు ముందుకి మరి మీ టీవీ ద్వారా భక్త జనాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమేంటంటే అండి, ఒకటి గోవిందనామాలు అంటే నేను చాలా చక్కగా గోవిందనామాలు చెప్పేవాడిని. ఇంతలోకే మన శ్రీనివాసరావు గారు హనుమాన్ చాలీసా అవి చెప్పారు. గోవిందనామాలు మన వాళ్ళందరికీ కూడా తెలుసండి, నేను గోవిందనామాలు చాలా బాగా చెప్తున్నాను. అలాగనే కోలాటము ఆ మహాతండ్రి దయ వల్ల మహిళలందరికీ కూడా వాళ్ళ పిల్లలకి పేదగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే వాళ్ళ పిల్లలు చదువు ఈ మూలా నక్షత్రంలోన అమ్మవారు ఆ చదువు రావాలని, ఆ పిల్లలందరికీ చక్కగా ఉద్యోగం రావాలని. మీ పేరు? నా పేరు నున్నా కృష్ణప్రియ. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మహిళలతో నిజంగా ఈ సింధూర కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం? ఈ కార్యక్రమంలో మేము భాగంగా ఆడటం చాలా చాలా అసలు అమ్మవారు మాకు అసలు ఒంటి మీద పూనుకుందేమో, అమ్మవారు మాలో ఉందేమో అని మాకు ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా మేము వారం 10 రోజుల నుంచి వాట్సాప్ చేస్తేనే ఇంతమంది మహిళలు వచ్చారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ కుంకుమ పూజలు జరుపుకోవాలని, మహిళలందరికీ అమ్మవారి కృప ఉండాలని పేరు పేరున అందరి తరపున అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుతూ బోనాల రామకృష్ణ గారు మా అందరికీ సహకరించారు. మాకు విశ్వ హిందూ పరిషత్ చైర్మన్, అదేవిధంగా దుర్గావాహిని మాతృశక్తి అందరూ పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమానికి వాళ్ళ శక్తి మించి సహాయం చేశారు. అమ్మవారికి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకి పాత్రులు కావాలని. జై శ్రీరామ్ అండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సరస్వతి అండి. ఓకే మేడం, ఎక్కడ మీది ఎక్కడ? అమ్మపాలెం. ఓకే మేడం, ఇక్కడ ఈ రోజు ఈ సింధూర కుంకుమార్చన అయితే చాలా ఘనంగా జరిగింది. ఒక భక్తురాలుగా మీరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది ఇలా నిర్వహించడం? చాలా చాలా సంతోషంగా ఉందండి. శ్రావణ మాసంలో ఇంత మంచి జరగటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. మేడం, ఈ రోజు ఇక్కడ జలాంజనేయ స్వామి గుడిలో నిజంగా ఈ సింధూర కుంకుమార్చన జరగటం నిజంగా అద్భుతంగా ఉంది. మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు? అంటే ఈ మహిళలు, ఈ కోలాహలం, పూజలు నిజంగా ఎలా అనిపిస్తుంది? జై శ్రీమాత్రే నమః. ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇంత ఘనంగా కుంకుమ పూజ చేయడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఆడవాళ్ళకి ఎక్కువగా పూజలన్నా కుంకుమ పూజ అంటే చాలా ఎక్కువ ఇష్టము. అది శ్రావణ మాసంలో చేయాలంటే చాలా తపన పడతారు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి 2000 పైగా భక్తులు రావడం అన్నది చాలా విశేషము. ఆ కారణంతోనే భక్తులు 2000 మంది వచ్చి కుంకుమ పూజ చేసుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు, తీర్థప్రసాదాలు అన్ని స్వీకరించి. దీనికి సహకరించిన విశ్వ హిందూ పరిషత్ వారికి, ఆ కమిటీ సభ్యులకి అందరికీ మా కృతజ్ఞతలండి. మీ పేరు? నా పేరు అనుష అండి. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ ఇదే విధంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించాం. కానీ అంతకు మించి అధిక సంఖ్యలో ఇప్పుడు భక్తులు రావడం అన్నది మాకు అసలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. దగ్గర 2000 సంఖ్యకి పెరిగే ఉంటుంది కానీ తగ్గైతే ఉండదు అనమాట. అసలు మళ్ళీ అందులో ఒకటి ప్రత్యేకమైనది ఏంటంటే కంచి నుంచి లక్ష్మీదేవి రూపులని ఇక్కడికి అందించడం అనేది అది చాలా అమ్మవారి భాగ్యం అని, ఆశీస్సులని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అనమాట. అదే విధంగా శ్రావణ మాసంలో ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని అందరూ ఇంట్లో చేసుకోవాలంటే కొంతమంది కుదరదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ ఇక్కడ జరుపుకోవాలని మా మాతృశక్తి జిల్లా అధ్యక్షురాలు కనగంటి నాగమణి గారు ద్వారా ఇక్కడ మహిళలందరినీ ఒక విధంగా గ్యాదర్ చేసి కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలా ధన్యవాదాలు.
విశ్వ హిందూ పరిషత్ కి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు అన్నమాట. మీ పేరండి? రుద్రమ్మ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మపాలెం. ఎలా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం? చాలా బాగుందండి. నేను పూజ చేసలేకపోయినా కూడా పూజ సేవా కార్యక్రమం పూజ చేసినంత సంతోషంగా ఉంది నాకు. సో సేవ చేసుకున్నారు దేవుడికి అయితే. ఆ, ఆ. ఎలా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఆడవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఆటం శ్రావణ మాసంలో ఈవిడ పెట్టడం ఎంత సంతోషంగా ఉంది. సేవ చేయటం కూడా మాకు సంతోషంగా ఉందండి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేయబట్టే ఇంతమంది ఆడవాళ్ళు ఒక్క ఆడ కూడగలిగారు, లేకపోతే ఇంతమంది రారు. ఎక్కడ ఒకసారి ఆడవాళ్ళు ఇంతమంది రారు. ఇంతమంది ఆడవాళ్ళని ఒక చోటికి తీసుకురావడం చాలా కష్టమైన పని. అవును, విశ్వ హిందూ పరిషత్తేనండి దీని మూల కారణం. విశ్వ హిందూ ఆ అక్షంతల దగ్గర నుంచి ఇట్లా ఆడవాళ్ళందరూ సంఘటితం అయ్యారు. మేడం మీ పేరు? నా పేరు ఉషా అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మమే మన లోకల్. ఓకే మేడం, ఈ పూజలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము ఫస్ట్ ఒక 500 మెంబర్స్ కేసాం వస్తారు అని, కానీ 1000 మెంబర్స్ అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలా జరిగాయి? ఎవరికైనా అంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించారు ఇక్కడికి వచ్చే భక్తులకి? అన్ని సౌకర్యాలు మంచిగా ఇచ్చామండి. అన్ని ఫస్ట్ మొత్తము ప్రిపరేషన్ చేసుకున్నాము. నిన్న నైటే చేసుకున్నాము. మొత్తము చేసుకొని ఏ మహిళకి ఏ ఇబ్బంది లేకుండా అందరికి. మేము విన్నది ఏంటి అంటే ఒక 500 మంది వస్తారేమో అనుకున్నాం, కానీ ఈ రకంగా కనీసం 2000 మంది వస్తారని అన్నారు. మేము అనుకోలేదు అసలు. మేము ఒక 1000 మంది అనుకున్నాము, కానీ దాటారు. మీ ఎక్స్పెక్టేషన్ కి అంటే మించి వచ్చారు కదా, మరి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగాయి? ఏమి కలగలేదండి, ఏమి ఇబ్బంది కలగలేదు. వెంటనే విశ్వ హిందూ పరిషత్ ఉన్నారు కదండి, అంతా అన్నయ్య వాళ్ళందరూ మళ్ళీ వెంటనే అరేంజ్ చేసేసారు. మొత్తం అన్నయ్య వాళ్ళంతా చేసేసారు. మీ పేరు మేడం? సంధ్య అండి. ఓకే, మీరు ఎక్కడ? కోదాడ నుంచి వచ్చాం, సూర్యాపేట డిస్టిక్ మాది. అంటే కోదా నుంచి ఇక్కడ పూజకి వచ్చారా? మా సిస్టర్ అండి, తను ఫోన్ చేశారు రమ్మని. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎలా ఈ పూజలో పాల్గొనటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. మేము 20 years నుంచి ఇలాంటి పూజల్లో పాల్గొంటాము. అక్కయ్య ఫోన్ చేసిందని వచ్చాము. చాలా బాగుంది. పూజలో పాల్గొన్నారా? ఓకే అండి, థ్యాంక్ యూ. చూసాం కదండి, మహిళలందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. పూజలతోటి నిజంగా ఈ మందిరం అయితే నిండిపోయింది పూజలతోటి. సో అసలు ఇది ఎందుకు నిర్వహించారంటే, ఇది ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో సింధూర్ కుంకుమార్చన అనేది మనం పెహల్గాం దాడికి నిరసనగా ఏదైతే సింధూర్ అనే కార్యక్రమం చేపట్టామో, సో అది విజయవంతమైన సందర్భంగా ఆ సందర్భంలో భాగంగా ఆ సింధూర్ యొక్క ఆ గొప్పతనాన్ని, ఆ మహిళా శక్తిని తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే ఇక్కడ సింధూర్ కుంకుమార్చన పేరుతో నిర్వహించారు.